ఈ నాయకులకు సర్పంచులకి చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈనాడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చిందంటే ఆనాడు గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఎంతో పోరాటం చేసి బానిసత్వంతో నిగ్నమైన మన జాతిని ముందుకు నడిపించడానికి ఆనాడు దేశ నాయకులు ప్రాణాలు త్యాగం చేసి మనకు తీసుకొచ్చిన స్వాతంత్రమే ఈనాడు మన స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా ప్రజెంట్ మన సెంట్రల్లో మన కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఒక సిఆర్పి ఈనాడు ప్రజలందరూ కూడా దేశం కొరకు ప్రాణాలు అర్పించడానికి ఈ యొక్క టీమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మన దేశమును ప్రేమించన్న, మంచి అన్నది పెంచమన్న, గొట్టి మాటలు గట్టి పెట్టబోయి గొట్టు మీద తాళి పెట్టబోయి అన్నమాట. దేశాన్ని ప్రేమించమన్నారు, మంచిని పెంచాలంట. దుర్మార్గతనాన్ని కాదు, వ్యవస్థ పాడైపోకుండా చూడాలి. ఎందుకంటే ఒక వేమన గారు పద్యం చెప్పారు, అధిక బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు, చెప్పి తినేడికి ఒక సెరుపుతి పెరిగిన సుధాపురం నిర్వేమన్నారు. ఎవరన్నారండి ఈ పద్యం? యామన్ గారు అన్నారు. అల్ప బుద్ధివానికి అధికారం వచ్చినా పప్పు వేయాలో ఉప్పు వేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలియదు. దొడ్డవారిని తొలగొడతాడు, మంచివారిని తొలగొడతాడు, చుట్టూ కూడా ఆ యొక్క మూర్ఖులు పెట్టుకుంటాడు. అదే మహా గొప్పవాళ్ళు, విద్యావేత్తలు, చదువు సంస్కారం ఉన్న తత్వవేత్తలు తెలియాలంటే మనకి కూడా హౌ టు వాక్, హౌ టు టాక్, హౌ టు రైట్, హౌ టు ఫైట్ తెలియదు. సమాజంలో ఎలా ఫైట్ చేయాలి, ఎలాగ మనం నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగా థింక్ చేయాలి. అందుకే కాన్స్టిట్యూషన్ రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా ఈ యొక్క ఇండియా కాన్స్టిట్యూషన్ నడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకే పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. చదువుకి మరి ఈనాడు గురువులు అంటే దైవంతో సమానం. పిల్లలందరూ కూడా ఒబే టు గాడ్, ఒబే టు పేరెంట్స్, ఒబే టు ఎల్డర్స్, ఒబే టు టీచర్స్. మరియు టీచర్స్ కూడా ఎంతో విధేయతలే ఉండాలి. ఫస్ట్ దైవం ఎవరంటే గురువే. గురువులకి భయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళకున్న జ్ఞానాన్ని, వాళ్ళకున్న విద్యాభ్యాసాన్ని పిల్లలకు పోస్తారు. ఒక తరగతి చదవాలంటే 1 సంవత్సరం చదవాలి. చదువు అంటే మాటలు కాదు. ఒక ఇంటర్మీడియట్ అవ్వాలంటే 15 సంవత్సరాలు చదవాలి. అదే యాకడమిక్స్తో చదవాలి, ఎడ్యుకేషన్. అంబేద్కర్ చెప్పాడు, పేదలకి ఏంటి ధనం అంటే ఎడ్యుకేషన్ అని చెప్పాడు. ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. కాబట్టి మనం మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి ఆలోచన కావాలంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఈనాడు ఇవాళ మీరు ఒక 10 సంవత్సరాలు ఉన్నాయి, రేపు 18 సంవత్సరాలు ఓటు వస్తుంది. మనం మంచి నాయకుడికి ఓటేయాలి, నిజాయితీ పరులకు ఓటేయాలి, విద్యావేత్తలకు ఓటేయాలి. అప్పుడు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, యథార్థంగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా, పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ చక్కగా చదువుకొని తల్లిదండ్రులు మాట వినాలి, గురువు గారు మాట వినాలి. మరి అందరికీ మన విధేయులే ఉండి, అలాగే పెద్దల మాట వినాలి, ప్రెసిడెంట్ గారి మాటలు, వాళ్ళ మాటలు విని మనం చదువుకుంటే నేటి బాలురే రేపటి హీరోలు. రేపు కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారంటే ఒక పల్లె గ్రామాల నుండి, పట్టు గ్రామాల నుండి వచ్చారని. ఆనాడు దేశానికి ఆదర్శం ఏమిటంటే పల్లి గ్రామాలను గాంధీజీ మహాత్ముడు చెప్పాడు. మన పల్లి గ్రామాల నుండి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఒక యనమల రామకృష్ణ గారు పల్లి గ్రామాల నుండి వచ్చారు. ఈనాడు పెద్దలందరూ మేధావులు అందరూ ఎక్కడ వచ్చారంటే పట్టణాల్లో నుండి కాదు, కానీ పల్లె గ్రామాల నుండి వచ్చారు. కాబట్టి గురువు గారు చెప్పినట్లుగా మీరు విద్యను మరి అభ్యసించి గొప్పవారు కావాలని ఈ సమయం ఇచ్చిన మా హెచ్ఎం గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.